ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది మనకు ఒక బ్లాక్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి దాదాపు 20 డేస్ అవుతున్నా, బట్ ఇంతవరకు ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ని చెప్తున్నాను. సెలెక్ట్ అయితే మీకు జీతం 92,000కి పైగానే ఉంటుంది. అలాగే అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి రన్నింగ్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. సో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూసేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకొని మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. సో ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చాలామంది మర్చిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి కంప్లీట్గా అయితే చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క దివాళీ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అన్ని రకాల కోర్సెస్ పైన 50% డిస్కౌంట్తో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 499 రూపీస్ పే చేస్తే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. చక్కగా మీరు ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత, ఇక్కడ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో ముందుగా మనము రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ నుంచి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే 15th September ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఆ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఇంతవరకు నోటిఫికేషన్ ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఇది ఒక బ్లాక్ నోటిఫికేషన్కి అయితే చెప్పుకోవచ్చు. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి 24th October వరకు టైం అనేది ఇచ్చారు. ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది జాబ్స్కి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి మనకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే September 1st, 2025 నాటికి మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years ఆఫ్ ఏజ్ ఉండాలి. ఒకవేళ మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 33, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 40 years వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. నేషనాలిటీ వచ్చేసి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, ఎలిజిబుల్ అనమాట. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ ఎలా చేస్తారంటే మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని గురించి కూడా చెప్తాను. అయితే ఒక వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయంటే చూడండి. ఇక్కడ మీకు ఎవ్రీ మంత్ 92,000 రూపీస్ అనేది సాలరీ పే చేస్తారు. అంతేకాకుండా మీకు బేసిక్ పేతో పాటు ఇవన్నీ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇందులో మనకు ఏమేమి అలవెన్సెస్ ఉంటాయంటే డిఏ ప్రొవైడ్ చేస్తారు, ఐడిఏ ప్యాటర్న్ అనేది ఉంటుంది, కేఫ్టేరియా అలవెన్సెస్ అంటే మీకు బ్రేక్ఫాస్ట్కి సంబంధించవచ్చు, లంచ్కి సంబంధించి అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. న్యూ పెన్షన్ స్కీమ్ అనేది మీకు వర్తిస్తుంది. హౌస్ రెంట్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే సబ్సిడైజ్డ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. మెడికల్ బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు, గ్రాట్యుటీ ఉంటుంది. సో అలాగే మీకు లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి మీకు మెడికల్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు మంచి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. అయితే ఒక వేకెన్సీస్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీరు ఏ పోస్ట్లకి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్లకి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది క్లియర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోండి. సో మనకి ఏదైతే డిప్యూటీ మెటీరియల్స్ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటి అంటే టెక్నికల్ క్వశ్చన్స్, జనరల్ ఇంజనీరింగ్కి సంబంధించి 50 questions అడుగుతారు, 100 marks అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే రీజనింగ్, క్వాంట్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ విధంగా ప్రతి సెక్షన్ నుంచి ఈచ్ 20 questions అడుగుతారు, 20 marks. 2 hours అయితే మీకు ఇక టెస్ట్ అనేది ఉంటుంది. 130 questions అడుగుతారు, 180 marks. ఆబ్జెక్టివ్ విధానంలోనే అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో దీని తర్వాత ఏంటి అంటే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా. సో అయితే ఇక్కడ ఇంటర్వ్యూ అయితే ఏ విధంగా ఉంటుందంటే మనకి ఎగ్జామినేషన్కి ఏమో 180 marks, ఇంటర్వ్యూకి ఏమో 20 marks వెయిటేజ్ అన్నమాట. సో టోటల్గా మిమ్మల్ని సెలక్షన్ వచ్చేసి 200 marksకి అయితే ఎంపిక చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే
ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 100 రూపాయలు, మిగతా అభ్యర్థులందరూ కూడా 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం మనకి మన స్టేట్లో అయితే లేవు, దగ్గర అయితే లేవు. కాకుండా మీకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ, సాలరీ పరంగా అవ్వచ్చు అండ్ ఇంకా ఇతర అలవెన్సెస్ అవ్వచ్చు, మనకి జాబ్ సెక్యూరిటీ పరంగా, ప్రమోషన్స్ పరంగా కూడా ఇది మనకి బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయంటే చెన్నై, అలాగే కోల్కతా, న్యూఢిల్లీ, ముంబై, ఈ యొక్క లొకేషన్స్లలో సో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. మనకి దూరమైనప్పటికీ కూడా మనకి అన్ని కూడా పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి ఆ యొక్క డేట్స్ అనేవి ఎప్పుడు ప్రకటిస్తారంటే మనకి 15 డేస్ బిఫోరే మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి మనకి ప్రకటిస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. కాబట్టి మీకు ఆ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. మీరు ఎగ్జామినేషన్ డేట్ రాలేదు కదా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మనకి చాలా త్వరగానే ఎగ్జామినేషన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు నోటిఫికేషన్లో, అన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనము ఈ పోస్టులకి సంబంధించి ఏ పోస్టులకు ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఆ డీటెయిల్స్ని చూసినట్లయితే సో ఇక్కడ మనము ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మీకు చెప్తున్నాను. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి డిప్యూటీ మెటీరియల్స్ మేనేజర్ అని చెప్పేసి మనకి జనరల్ కేటగిరీలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ పే స్కేల్ అనేది మీరు చూడొచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఈ యొక్క విభాగాల్లో మీరు డిగ్రీ లేదా ఈక్వాలెంట్ అంటే మీరు బీటెక్ అనేది పాస్ అయితే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదు ఈ జాబ్స్కి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాటిని వదిలేస్తున్నాను, ఎక్స్పీరియన్స్ లేని పోస్టుల గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ డివిజన్ హెచ్డిసికి సంబంధించి ఇక్కడ మనకి జనరల్ కేటగిరీలలో 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ యూఆర్ అంటే జనరల్ కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే మీరు డిగ్రీ లేదా ఈక్వాలెంట్ అనేది క్వాలిఫికేషన్ అనేది మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి కానీ ఇంజనీరింగ్లో ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 4 ఇయర్ డిగ్రీ కోర్స్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఓన్లీ బీటెక్ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ కల్పిస్తున్నారు. సో డిప్యూటీ మెటీరియల్స్ మేనేజ్మెంట్కి సంబంధించి మాత్రం మీరు నార్మల్గా డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. సంబంధిత డిసిప్లిన్లో మీరు కూడా డిగ్రీ చేస్తే మీకు కూడా ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో వీటికి సంబంధించి మీరు డైరెక్ట్గా ఆ యొక్క లింక్ ఇచ్చారు నోటిఫికేషన్లో, ఆ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు నోటిఫికేషన్లోనే అప్లై ఆన్లైన్ లింక్ ఇచ్చారు, డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో మీకు పోస్టింగ్ వచ్చేసి ఇదే యొక్క గవర్నమెంట్ పోర్ట్లోనే పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. సో మనకి ఫర్దర్గా ఒకవేళ జాబ్ ట్రాన్స్ఫర్స్ ఎలిజిబిలిటీ ఉంటే మనము ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.